ఈ హోమియోపతిలో అడ్వాంటేజెస్ ఏంటంటారు? రైట్. హోమియోపతిలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. అందుకే హోమియోపతి అనేది మనకు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ తో చేస్తే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అన్ని డిసీజెస్ ని క్యూర్ చేయలేం, మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. క్యూర్ మీనింగ్ ఏంటంటే మీకు డిసీజ్ రాకముందు ఎలా స్టేజ్ ఉందో ఆ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి క్యూర్ అంటాం అనమాట. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ హోమియోపతి. ఓకే, కంప్లీట్ క్యూర్. అదే విధంగా ప్రివెన్షన్ అంటే డిసీజెస్ అసలు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చినవి కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ కూడా హోమియోపతిలో పాసిబుల్ అనమాట. ఓకే, ఇవన్నీ ఎలా పాసిబుల్ అంటే వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు ఒక డిసీజ్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవాలి, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి అంటే హోమియోపతి ద బెస్ట్ ట్రీట్మెంట్. 0 సైడ్ ఎఫెక్ట్స్. దాంతో పాటు ఇంకేముంటాయంటే చాలా క్విక్ గా కూడా హోమియోపతిలో మనం డిసీజెస్ క్యూర్ చేయొచ్చు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో మెయిన్ గా 2 రీజన్స్. ఒకటి కంప్లీట్ గా క్యూర్ కావాలన్నా, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్.